గల డాక్టర్లచే అంకితభావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. వెల్కమ్ టు పిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ విశాఖలోని రిషికొండ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన జగన్ సర్కార్ రిషికొండపై సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు కొన్ని భవనాలు నిర్మిస్తోంది. అయితే కొండపై జరుగుతున్న నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. హైకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వేధ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు రిషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘన తీవ్రతను తేల్చేందుకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ విశాఖ చేరుకుని రిషికొండపై నిర్మిస్తున్న భవనాలను పరిశీలించింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో రిషికొండకు చేరుకున్న కేంద్ర కమిటీ బృందం సభ్యులను ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు రిసీవ్ చేసుకున్నారు. అధికారులు స్వాగతం పలికారు. కె గౌరప్పన్ నేతృత్వంలో ఎన్సిఎన్ పబ్లిక్ వర్క్స్ విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎంఓఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నుంచి కమిటీ సభ్యులు వచ్చారు. వీరంతా ఋషికొండకు చేరుకొని టూరిజం శాఖ నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా కొండను ఆనుకొని ఉన్న క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బృంద సభ్యులు అక్కడ కొద్ది నిమిషాల అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రతి బ్లాక్ దగ్గరకు వెళ్లి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ టీడీఎస్ జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కేంద్ర కమిటీ సభ్యులు అడిగిన అన్ని వివరాలను అందించారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు రిషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి కేంద్ర కమిటీ సభ్యులు ఆ తర్వాత అక్కడి నుంచి తీరం వెంట మట్టిని డంప్ చేసిన ప్రాంతాలను కూడా చూశారు. సాయంత్రం 6 గంటల వరకు కేంద్ర బృందం తనిఖీలు జరిగాయి. ఇవాళ రేపు రిషికొండపై నిర్మాణాలను పూర్తిగా పరిశీలించనుంది కేంద్ర కమిటీ. ఆ తర్వాత పూర్తి వివరాలతో హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత హైకోర్టు ధర్మాసనం ఏ విధమైన ఉత్తర్వులు ఇస్తుందో చూడాలి.